హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సునీత ఈ సీరియస్. ఈరోజు మనకి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కదండి 2025లో. దానికోసం 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని లెసన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ని మనం డిస్కషన్ చేద్దామండి. ఈ కంటెంట్ అంతా మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నదే అండి. ఎందుకంటే మనకి డిఎస్సిలో మోస్ట్లీ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది కాబట్టి నేను సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఒక రివిజన్లా ఉంటుందండి. అసలు స్టార్ట్ చేయని వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 8th క్లాస్లోని కణం అనే టాపిక్ అండి. 8th క్లాస్లో కణం, దాని యొక్క నిర్మాణం, విధుల గురించి మనం తెలుసుకుంటాము. అంటే దాని యొక్క కణం యొక్క స్ట్రక్చరు, దాని ఫంక్షన్స్ గురించి. ఇక్కడ కణాలను ఇటుకలతో పోల్చవచ్చు అని చెప్పాడు. కణాన్ని దేనితో పోల్చున్నాడండి? ఇటుకతో. ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాము. అంటే ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ వెళ్తేనే మన ఇల్లు ఎలా కంప్లీట్ అవుతుందో, మనిషి బాడీలో కూడా కణాలన్నీ కలిస్తేనే జీవి దేహం తయారవుతుందని ఇక్కడ చెప్తున్నాడు. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించాడు. ఫస్ట్ టైం బెండు ముక్కల ద్వారా కణాలు ఇలా ఉంటాయని రాబర్ట్ హుక్ కనుగొన్నాడు. బెండు అనేది మన చెట్టు ఉంటుంది చూసారా, దానిలోని ఒక భాగం, చెట్టు బెరడులో ఒక భాగం. బెండుని ఫస్ట్ టైం రాబర్ట్ హుక్ బెండు మీద పరిశోధనలు చేశాడు. దాంట్లో ఒక గదులా కనబడ్డాయి. ఆ గదులని కణాలతో పోల్చాడు. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే అండి, భవనంలోని ఇటుకలు ఎలా ఉంటాయో సజీవుల్లోని కణాలు కూడా సేమ్గా ఉంటాయి. అందుకు ఈ రెండింటిని ఏమన్నారంటే ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. మనకి ఇలా క్వశ్చన్ కూడా అడగచ్చు, భవనంలోని ఇటుకలు, సజీవులలోని కణాలు, వీటిని వేటి కింద చెప్పవచ్చు అని. మనకు అప్పుడు గుర్తుండాలి ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి, కోడిగుడ్డును కంటితో సులభంగా చూడవచ్చును, మరి ఇది కణమా లేక కణాల సమూహమా? కోడిగుడ్డునైతే ఏకకణానికి ఉదాహరణగా చెప్పారండి. అది ఎందుకో మనం ముందు తెలుసుకుందాము. శాస్త్రవేత్తలు సజీవ కణాలను ఎలా పరిశీలిస్తారని అడుగుతున్నారు. సజీవ కణాలు ఉంటాయి, నిర్జీవ కణాలు ఉంటాయి. సో సజీవ కణాలను అయితే సూక్ష్మదర్శిని ఉపయోగించి, వాటికి రంజనాలను ఉపయోగించి కణాల్లోని భాగాలకు రంగులను అద్ది వాటి నిర్మాణాన్ని గుర్తిస్తారు. అలా గుర్తించి వాటి యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేస్తారండి. నెక్స్ట్, మానవ దేహం భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క కణానికి ఒక్కొక్క ఆకారం ఉంటుందండి. అలాగే మనిషి శరీరంలో కూడా ట్రిలియన్ కణాలు ఉంటాయని చెప్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. అనేక కణాలు కలిగి ఉంటాయి కాబట్టి బహుకణ జీవులు అన్నారు. ఇందాక కోడిగుడ్డును మనం ఏకకణ జీవి అన్నాము. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని బహుకణ జీవులు అంటారు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఏర్పడుతుంది అంటే ఒకే రకమైన కణాలు అయి ఉండొచ్చు, లేదా వివిధ రకాల కణాలు కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఓన్గా రైట్ చేసుకోవచ్చండి. దానికోసమే నేను ఇలా ఒక ఫ్యూ సెకండ్స్ క్లిప్పింగ్ అనేది ఇచ్చాను ఇక్కడ. ఐ హోప్ స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటాను. నెక్స్ట్ పాయింట్ అండి, బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇందాకే మనం డిస్కషన్ చేసాం, ఒక జీవి ఏర్పడాలంటే కణాలు కావాలి. ఆ కణాలు కూడా ముందు ఒక కణం ఉంటేనే కదండి దాని ద్వారా ఇంకొక కణం ఏర్పడుతుంది. ఆ కణమే ఫలదీకరణ చెందిన అండం. ఫలదీకరణ చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతాయి. ఏకకణ జీవిగా స్టార్ట్ అవుతుంది, ఫలదీకరణ చెంది ఇంకొకటి ఏర్పడుతుంది, ఆ రెండు కలిసి ఇంకొన్ని ఏర్పడతాయి. అలాగా బిలియన్లలో కణాలు ఏర్పడతాయి. ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అన్నారు. రెండు జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. దీనికండి సపోజ్ ఒకటే కణం ఉంటుంది కానీ రెండు బాడీలు ఏర్పడతాయి. ఈ లెసన్లో మనకి అమీబా పారామీషియం గురించి చెప్పారు. అమీబా వచ్చేసరికి ఏకకణ జీవికి ఉదాహరణ అండి. అమీబా యొక్క ఫంక్షన్స్ అండి, ఇది ఏం చేస్తుంది? ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది. కానీ ఇది ఒక ఏకకణ జీవి. అదే బహుకణ జీవుల్లో అయితే ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమై వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. అంటే బహుకణ జీవుల్లో ఒక్కొక్క పని చేయడానికి వేరు వేరు కణజాలాలు ఉన్నాయి. కానీ అమీబా ఒకటే కణం కానీ వివిధ రకాల పనులను చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ పాయింట్స్ అన్నీ ఒక పేపర్ మీద ఉన్నాయండి, స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఐ హోప్ తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇందాక డిస్కషన్ చేసాం కదండి, వివిధ రకాల కణజాలాలు వేరువేరు ఫంక్షన్స్ చేస్తాయని. ఆ కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. టిష్యూస్ అంటారు కణజాలాలు. అవి అనేవి నెంబర్ ఆఫ్ టిష్యూస్ కలిస్తేనే ఒక బాడీ పార్ట్ అనేది ఏర్పడుతుంది. సో కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి.
నెక్స్ట్ పాయింట్ అండి, మిథ్యా పాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. అందరికీ తెలిసిన విషయం, అమీబాకి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది ఉండదు. దానికి మిథ్యా పాదాలు ఉంటాయి. వాటి ద్వారా అది దాని యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. ఇది నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాని దేహం నుండి వివిధ పొడవులలో వెలుపలకి పొడుచుకు వచ్చిన నిర్మాణాలనే మిథ్యా పాదాలు అంటారు. మనకు డయాగ్రామ్ చూసినట్లయితే షేప్స్ ఉంటాయి కదండి, కార్నర్స్, వాటిని మిథ్యా పాదాలు అంటారు. ఇక్కడ మిథ్య అనగా ఏంటంటే మాయ, అంతే కదా, ఒకసారి చూసింది ఇంకోసారి కనపడదు. అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ మిథ్యా పాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. అదండి, అది మూవ్ అవుతున్నప్పుడు లేదా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ మిథ్యా పదాలు అనేది ఫుడ్ తీసుకోగానే లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఫుడ్ కోసం బయటకు వస్తాయి అన్నమాట. అలా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వచ్చినప్పుడు కనపడే మిథ్యా పాదాలు నెక్స్ట్ మనకు కనపడవు, కాబట్టి దాని యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది కన్ఫామ్గా ఉండదు. నెక్స్ట్, తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పటివరకు మనం ఏంటి, అమీబాని తన యొక్క బాడీ స్ట్రక్చర్ని మార్చుకుంటుంది అన్నాం, కానీ ఇంకోటి కూడా తన యొక్క బాడీ స్ట్రక్చర్ని మార్చుకుంటుందని చెప్తున్నారు ఈ లెసన్లో. అదే మానవులలోని తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. ఎలా అయితే అమీబా తన బాడీ యొక్క స్ట్రక్చర్ని మార్చుకుంటుందో, మనిషిలోని వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు కూడా అదే విధంగా వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయంటండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే, కానీ అమీబా తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవరాశి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ క్లాస్ కోసం నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో